నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ కింద కానీ నా డిఎమ్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కానీ ఎక్కువ మంది నన్ను గత కొన్ని రోజుల నుంచి అడుగుతుంది ఏంటంటే తుని పాప కోసం వీడియో చేయండి బ్రో జాహ్నవి పాప ఎవరైతే ఉన్నారో తప్పిపోయారు కదా వీడియో చేయండి అని. మీకు నేను హానెస్ట్ కన్ఫెషన్ చెప్తా ఎందుకు చేయలేదు అని చెప్పి, అలాగే ఇప్పుడు ఎందుకు చేస్తాను అన్నది కూడా మీకు అర్థమవుతుంది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. నా హానెస్ట్ కన్ఫెషన్ ఏంటంటే ఈ వీడియోలో నేను పొడిచేదేం లేదు. పాప కోసం వీడియో చేసి నేను సాల్వ్ చేసేది కాదు, నేను క్వశ్చన్ చేసేది కాదు, నేను జనాలకి అవేర్నెస్ ఇచ్చేది కాదు, పోలీసులనో కోర్ట్స్నో లేదంటే ప్రభుత్వాన్నో ఏం యాక్షన్ తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేయటమో క్వశ్చన్ చేయటమో అది కాదు. ఈ వీడియో వల్ల నేను పబ్లిక్కి ఇచ్చేది ఏముంటుందిరా, ఎందుకంటే మీడియాలో వస్తూ ఉంది కదా ఏం జరుగుతుంది ఏంటని చెప్పి, సో ఎందుకు నేను వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా అదే ఇన్ఫర్మేషన్ రిపీట్ చేసి ఇవ్వటం ఎందుకు అని చెప్పి ఆలోచనలో ఉండేవాడు. ఎవరైనా నన్ను అడిగితే పర్సనల్ డిఎమ్స్ నా తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పా, అదే బ్రో మీకు అంతా వస్తుంది కదా ఇన్ఫర్మేషన్, నేను మళ్ళీ చెప్పి రిపీట్ చేయడం తప్పితే ఏముందని. కానీ ఈరోజు ఒక వ్యక్తి నాకు కొన్ని థంబ్నెయిల్స్ పంపించి ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను వీడియో చేయమని అనడానికి రీజన్ ఇదే అని చెప్పి ఒక విషయం చెప్పాడు. దాని తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇంతకుముందు నా ఛానల్లో ఈ మాట చెప్పా, మీడియా చేస్తున్న పనులు, మీడియా థంబ్నెయిల్స్ అని కాదు, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు న్యూస్ చెప్పే విధానం, వాళ్ళ స్టాండ్ కానీ ఏదైనా సరే జనాలకి వన్ సైడెడ్గా అర్థం లేకుండా మెజారిటీ ఆఫ్ ద మీడియా అలా అనిపిస్తున్నారు. అందుకని వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వెతుక్కున్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి చాలా విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు కొత్తగా వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకొని తెచ్చే ఇన్ఫర్మేషన్ కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే హానెస్ట్గా మీడియాలో చూసి అక్కడ చూసి 4 చోట్ల చూసి తీసుకొచ్చి చెప్పే ఇన్ఫర్మేషనే. ఇది ఆడియన్స్కి తెలుసు. కానీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఆ 4 ఛానల్స్లో ఏ ఇన్ఫర్మేషన్ రైట్గా ఉంది రాంగ్గా ఉంది క్రాస్ వెరిఫై చేసుకొని ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టెప్ బై స్టెప్ ఇంకో స్టార్ట్ టు ఎండ్ ఇది అని ప్రాపర్ లాంగ్వేజ్లో ప్రాపర్గా యాక్చువల్గా ఏం జరిగింది అన్నది కమ్యూనికేట్ చేస్తానే విత్ ప్రాపర్ థంబ్నెయిల్స్. అందుకోసమే ఆయన చెప్పింది అది, అందుకోసమే మీలాంటి వాళ్ళని అడగటం. అంతే తప్పితే మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేదో తెలుసుకునేది చెప్పేస్తారు, కొత్తగా అక్కడ లేనిదేదో చెప్పేస్తారని కాదండి అలాంటి విషయాల్లో అని చెప్పి నేను మీకు ఇప్పుడు కొన్ని థంబ్నెయిల్స్ చెప్తా. ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. నాకైతే పిచ్చుకోపం బూతులు కూడా వచ్చింది నాకైతే. చూడండి ఈ థంబ్నెయిల్స్. నేను ఇంకో మాట కూడా చెప్తా, చిన్నపిల్లల విషయంలో ఎస్పెషల్లీ జాహ్నవి పాప లాంటి విషయంలో నేను జుమ్మని చెప్పి వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది పర్సనల్ లిమిటేషన్స్ అనుకోండి, లేదంటే నా ప్రొఫెషనల్ లిమిటేషన్స్, టైం లిమిటేషన్స్ అనుకోండి. ఇందులో నా పర్సనల్ లిమిటేషన్ ఏంటంటే నాకు అంతే ఏజ్ ఉన్న కొడుకున్నాడు. మనం ఎలా తయారవుతాం, ఒక 2 minutes సోదనుకోద్దు. మనం గ్రో అవుతున్నప్పుడు, నేను యంగ్స్టర్స్ కూడా చెప్తాను, మనం గ్రో అవుతున్నప్పుడు ఎలా తయారవుతాం అంటే, ఇప్పుడు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి భయం లేకుండా ధర్నా చేస్తున్నారు. సరేనా, ఏ భయం లేకుండా ధర్నా చేస్తున్నారు. మేము బాపట్ల ఇంజనీరింగ్ కాలేజే, అది చూసి చాలా ముచ్చటేసింది. వాళ్ళకి ఏదో కావాలి, అది రైటర్ రాంగ్ అని పక్కన పెడితే బట్ ధైర్యంగా చేస్తున్నారు. ఆ ధైర్యం ఆ రోజుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఎంటెక్ చేసినప్పటికీ అంత ధైర్యం ఉండదు, ఎందుకంటే మొత్తం అంతా మన ప్రొఫెసర్ చేతిలో ఉంటుంది. అంత ఈజీగా ఏం చేయలేం, ఆయన చెప్పినట్టు చేయాలి. ధైర్యం కొంచెం తగ్గిద్ది. పెళ్ళి అయ్యేపాటికి మనకున్న డేరింగ్ కొంచెం తగ్గిద్ది. ఇలా పిల్లలు పుట్టేపాటికి ఏమవుతుందంటే మనం ఇంకా తగ్గుతుంది డేరింగ్, ఎందుకంటే డిపెండెన్సీస్ ఉంటాయి. మనం చాలా సాఫ్ట్ అయిపోతాం చాలా విషయాల్లో. నేను ఏదైనా సరే ఎలాంటిదైనా సరే, ఒక యాక్సిడెంట్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ధైర్యంగా చూసుకోగలిగే స్థాయి నుంచి ఇప్పుడు ఒక రీల్లో ఏదైనా యాక్సిడెంట్ చిన్నపిల్లలకి ఏదైనా అయిందంటే వెంటనే స్కిప్ చేసేస్తాను, చూడలేకపోతున్నా. రీసెంట్గా ఒక కారు ఏదో వ్యాన్ నీళ్ళలో పడిపోతే పిల్లల్ని నీళ్ళలో తీస్తారా, అది చూసి నేను కనీసం అది నన్ను ఒక 3-4 hours నాకు ఒకళ్ళు పంపించారు, నన్ను ఎఫెక్ట్ చేసింది. అలా అయిపోతాం. అందుకని నేను కొన్ని విషయాలు చేయలేను వాటితో కనెక్ట్ అయినప్పుడు, అది ప్రాబ్లం. సరే, ఈ థంబ్నెయిల్స్ ఏం పెట్టారు చూడండి. ఇది చూస్తే మనిషి ఉన్నాడు ఎవరికైనా కాలుతుంది ఎవరికైనా. స్టార్టింగ్ నుంచి కుక్కకులు పాప సేఫ్ నిజం కక్కిన తండ్రి, ఇది ఒక 4-5 days పెట్టింది. ఇది దొరికిన పాప ఆచూకీ ఇన్ని రోజులు అక్కడే ఉంది. పాప కిడ్నాప్ వెనక ఆ నలుగురే. రోజుకొక స్టోరీ అనమాట ఇది, గత కొన్ని రోజుల నుంచి. అడవిలో దొరికిన పాప ఆచూకీ బయటపడ్డ విస్తుపోయే నిజాలు. పాపని మింగిన కొండ చిలువ కన్ఫామ్ చేసిన పోలీసులు 2 days బ్యాక్. ఈరోజు పెట్టింది ఏంటి తెలుసా, చెరువులో దొరికిన జాహ్నవి వలవేసి తీసిన పోలీసులు. వీటన్నిటికీ లాస్ట్లో క్వశ్చన్ మార్కులు, అంటే ఇలా జరిగిందా అంటానికి. థంబ్నెయిల్ ఇది పెట్టి లోపల మ్యాటర్ వేరే చెప్పటం సిగ్గులేదు. నిజంగా చెప్పడం సిగ్గులేదు. వ్యూస్ కోసం చేస్తున్న చండాలమైన పనులు ఇవి.
ఒక పాప కేసులో అది వేరే కమర్షియల్ మ్యాటర్స్లో గవర్నమెంట్ మ్యాటర్స్లో ఇలా కక్కుర్తుపడినా పర్లేదులు అనుకోవచ్చు, కానీ ఎమోషన్స్ చాలామంది ప్రజలు అరే పాప ఏంటి, పాపకి ఏమైంది, పాప దొరికిందా లేదా, ఇంతమంది ఇంత తిరుగుతున్నారు, ఆ తల్లిదండ్రులు ఉన్నారు ఏంట్రా అని చెప్పి చాలామంది ఎమోషనల్గా ఎదురు చూస్తున్న ఒక విషయాన్ని ఇట్లాంటి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టుకొని ఫేక్ టెక్స్ట్ పెట్టుకొని వాళ్ళ వ్యూవర్షిప్ తెచ్చుకొని మహేష్ బాబు గారు చెప్తారు చూసారా, అలా వచ్చిన డబ్బులతో తింటే మీకు కడుపు నిండుతుందా, అరుగుతుందా అసలు మీకు? సిగ్గులేదు మీ ఎవరికి. ఇందుకోసమే ప్రజలకి మీడియా మీద ఉన్న నమ్మకం, మీడియా మీద ఉన్న గౌరవం రోజు రోజుకు పోవడానికి ఇలాంటి ఛానల్సే కారణం. ఏది పడితే అది మాట్లాడటం, థంబ్నెయిల్ ఒకటి పెట్టడం, లోపల మ్యాటర్ వేరేది చెప్పటం, దానికి జస్టిఫికేషన్లు ఇచ్చుకోవటం, దానికి వేరే ఎవరైనా క్వశ్చన్ చేస్తే దానికి వేరే జస్టిఫికేషన్లు ఉంటాయి. ఇదా ఎందుకు కాదా జనాలు మీడియాను వదిలేసి యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంది? ఇలాంటి థంబ్నెయిల్స్ అసలు పెట్టచ్చా? ఇలాంటి వాళ్ళని ఏమని తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. అరే మనము థంబ్నెయిల్స్ పెడతాం, 100కి 99 టైమ్స్ తప్పు లేకుండా ఉండడానికి ట్రై చేస్తాం. అట్లీస్ట్ పెట్టిన థంబ్నెయిల్ లోపల మ్యాటర్ కవర్ అయ్యేలా ఉంటుంది. నేను బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని థంబ్నెయిల్స్ పెడతా. నాకు వ్యూస్ రాపోయినా పర్లేదు, కానీ పిచ్చి పిచ్చి థంబ్నెయిల్ టెక్స్ట్లు మాత్రం పెట్టకుండా ఉండడానికి 100కి 100% ట్రై చేస్తాను. నాకు తెలియకుండా మిస్టేక్ జరగాలి తప్పితే తెలిసి నేను జెన్యూన్గా ఎటువంటి మిస్టేక్ చేయను. అందుకే నేను థంబ్నెయిల్స్ కూడా తీయను. ఇంతకుముందు ఒక అపోహ ఉండేది, ఏమో థంబ్నెయిల్స్ తీయకపోతే బిగ్ బాస్ టీం ఏమైనా స్ట్రైక్లు వేస్తారని. సరే అని చెప్పి నేను ఒకసారి రిస్క్ తీసుకున్నాను. సీజన్ 8లో తీయకుండా ఉంచా, ఏం జరిగిద్దో చూద్దామని సగం నుంచి. ఏం మళ్ళా సీజన్ 9లో ఏ థంబ్నెయిల్ తీయలే. నాగార్జున గారు ఏదో హైకోర్టులో ఏదో కేసు తెచ్చుకున్నారు అంటే 1-2 తీసాను తప్పితే, చూడండి వెళ్ళి టాప్ న్యూస్ ఛానల్లో అన్ని థంబ్నెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని థంబ్నెయిల్ టెక్స్ట్ పెట్టా. కంటెస్టెంట్ బయటకు వచ్చి చూసుకున్నా కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఏంది అట్లా పెట్టావంటే నేను ఆన్సర్ చేయగల స్థితిలో ఉండేలా పెట్టుకున్నా. సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్, నేను క్వశ్చన్ చేస్తాను వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ని. మీడియా అని పెట్టుకొని మీరు పెట్టే థంబ్నెయిల్స్ ఇలాంటివి. జనాలు ఆ థంబ్నెయిల్ చూడంగానే అరే ఏంటి చెరువులో పాప దొరికింది అయ్యో అని చెప్పి వెళ్ళి క్లిక్ చేసి చూస్తారుగా, లోపల చెప్తున్న మ్యాటర్ వేరే. జనరల్గా నాకు ఏ యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్ లేదంటే రిపోర్ట్ చేయండి అని అన్నాను నేను. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్లోంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు అందులోంచి బతుకుతారు. ఇంతకుముందు మనం లచ్చక్క టీవీ అన్నీ మాట్లాడినప్పుడు కూడా ఎవరిని రిపోర్ట్ కొట్టండి అని చెప్పలేదు నేను. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అదే ఉంటుంది. అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్ పోయినా పర్లేదు, కానీ యూట్యూబ్ లాంటిది పోతే ఎవరికైనా స్ట్రైక్ పడినా కూడా నాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడి, ఎందుకంటే నాకు కష్టం తెలుసు నాకు. అది ఎలా తెచ్చుకున్నా ఒక 10 మంది సబ్స్క్రైబర్లు రావాలంటే అంత ఈజీ కాదు మావా. 1 మిలియన్ యూనిక్ పీపుల్ రీచ్ అయ్యాను నేను ఈ ఛానల్లో. 1 మిలియన్ పీపుల్ని లాస్ట్ 2 మంత్స్లో 1 మంత్లో నాకు 8,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. 10 లక్షల మంది యూనిక్ వ్యూవర్స్ వస్తే 8,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అందరూ అంటారు ఒక వీడియో వైరల్ అయితే చాలు 1,00,000 సబ్స్క్రైబర్లు అవుతాయి. 5.5 లక్షలు వెళ్ళింది ఒక వీడియో, ఒక 1 మిలియన్ వెళ్ళింది ఒక షార్ట్. రాలేదే, అంత ఈజీ కాదు. ఎవరైనా సరే బ్రిక్ బై బ్రిక్ నిర్మించుకున్నదే. అందుకని నాకు ఎవరికైనా రిపోర్ట్ చేయండి, స్ట్రైక్లు వేయండి అన్న దగ్గర నేను కొద్దిగా రిపోర్ట్ కొట్టద్దు, స్ట్రైక్ అసలు మాట ఉన్నాను నేను. కానీ ఇలాంటి చూసినప్పుడు మాత్రం ఇలాంటి మీడియా ఛానల్స్ మాత్రం ఏం చేసినా తప్పలేదు అనిపిస్తుంది. వేరే విషయాలు, హీరోయిన్ విషయాలు, హీరోల విషయాలు, సినిమాల విషయాల్లో కక్కుర్తి పడినా సరేలే అని అనుకోవచ్చు, కానీ ఇలా ఇక్కడ పాప అసలు ఎమోషన్ మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు మనందరం అరే పాపకి ఏమైంది, ఇది ఎప్పటికో మిస్టరీగా మిగిలిపోతుందా ఏంటి, ఏమవుతుంది అని చెప్పి మనం చూసుకునేది ఇది. అలాంటి మ్యాటర్స్లో మన భావోద్వేగాలతో మన ఎమోషన్స్తో ఇలా ఆడుకోవడం కరెక్టేనా? ఇలాంటి ఛానల్స్ ఇలాంటి థంబ్నెయిల్స్ కనిపిస్తాయి మామ, కొట్టండి. నేను ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసినా కూడా నాకైనా సరే అలాంటి శిక్ష పడాలి. 1-2 అయితే పోనీ తెలియక జరిగిపోవచ్చు అనుకోవచ్చు మామ. వరుసగా ఒకటి ఛానల్ నేను చెప్పిన ఇప్పుడు థంబ్నెయిల్స్ అన్ని వరుసగా అయ్యే. అందుకనే జనాలు నన్ను కొంతమంది అడుగుతున్నప్పుడు నేను ఏంది ఇల్లు పాపం ఏది పడుతుంది ఏదైనా చేయమంటా ఉంటారు, నేను ఎందుకు ఇవన్నీ నాకు వేరే మనం జనాలకు ఉపయోగపడేది చేయొచ్చు కదా, ఇది ఇన్ఫర్మేషనే కదా, న్యూస్లో వస్తుంది కదా అని అనుకునేవాడిని. చెప్తే అది ఇంటెన్షన్ ఇవన్నీ పంపించి నాకు ఒక అతను మాట్లాడిన తర్వాత అర్థమైంది ద రియల్ ఇంటెన్షన్. ఎందుకు అడుగుతాము అంటే అక్కడ ఏది పడితే అది హెడ్డింగ్స్ ఉంటాయి, ఏది పడితే అది మ్యాటర్ ఉంటుంది, సరిగ్గా చెప్పరు, మీరు డీటెయిల్డ్గా చెప్తారు అని చెప్పి. ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఓకే మన వాయిస్ ఇలాంటి వాటిల్లో కూడా అవసరమే. ఇంకా దీనికన్నా ముందు ఇంకా చాలా గట్టిగా మాట్లాడాను, సో అది తీసేసాను, డిస్కార్డ్ చేసేసాను, అది కరెక్ట్గా అనిపించలేదు. సో అందుకనే మళ్ళీ ఇంకోసారి అయినా స్టిల్ అది అవన్నీ చదువుతుంటే అంటే నాకు కూడా కొడుకుండే బట్టికి
అది కనెక్ట్ అవుతాం. అలా ఉన్నోళ్ళు పిల్లలు ఉన్నోళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఏం జరుగుతుంది ఏంటి అంటే ఇప్పటికి ఒక 11 రోజులు అయింది. లాస్ట్ సాటర్డే పాప తప్పిపోయింది. వాళ్ళ నాన్న తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చూసుకోమన్నారు. నేను చాలా విషయాలు చెప్తాను చూడండి ఈ వీడియోలో, నేను గమనించినవన్నీ. చూసుకోమంటే ఆవిడేంటి వేరే పిల్ల ఇంకొక పాప ఉన్నారు, ఇంకొక పాప బాబు ఉన్నారు, తనని చూసుకుంటా తిన్ని చూసుకోవాలా. సరే వాళ్ళ నాన్న దగ్గరికే కదా వెళ్తున్నారు అని అనుకున్నారు. అసలు వీళ్ళు ఫస్ట్ నేను తల్లిదండ్రులు కూడా చాలామంది కామెంట్ చేస్తే తప్పుపడుతున్నారు ఆవిడ ఆడట్లేదు అదని. మనం అంత ఇదిగా వాళ్ళని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఏజ్ వాళ్ళవన్నీ ఇలాంటివన్నీ మనం యూట్యూబర్ వైష్ణవి కేసులు వీటన్నిటిలో మనం మాట్లాడుకున్న విషయాలే. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఏంటి అని చెప్పి మనం ఏడవట్లేదు అనకూడదు. తల్లి బాధే. ఈ కామెంట్స్ కూడా నాకు కొన్ని డిస్టర్బింగ్ అనిపించినాయి. కెమెరా ముందు పట్టుకొని ఏడుస్తూనే ఉండాలా ఏంటి? ఏ తల్లైనా పిల్లల్ని అలా వదిలేలేరు కదా. తండ్రి దగ్గరికి వెళ్తున్నారు అనుకున్నారు, కానీ పాప వెళ్ళిపోయింది. తండ్రి ఏంటి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంత దురదృష్టం అంటే అంత దురదృష్టం చూడండి. ఆ పాప కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏంటంటే పామాయిల్ తోట ఒక 40 acres ఎంతో, దాని తర్వాత కంచె, దాని తర్వాత అడవి. అక్కడ ఒక వ్యక్తికి కనిపించింది పాప. ఎంతమంది తెలుసు నాకు తెలియదు ఈ స్టోరీ మొత్తం. కనిపించింది, కుక్కతో పాటు ఉంది. ఆ వ్యక్తి పాపను తీసుకుందాం దగ్గరికి వెళ్తే కుక్క అరిచిందని ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఇలా దురదృష్టం పాపం అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఫోన్లో రీఛార్జ్ లేదు, డబ్బులు లేవు. తనేం చేశాడు, ఊర్లోకి వెళ్ళి ఒక 2-3 తీసుకొద్దాం అని చెప్పి వెళ్ళి 2-3 తీసుకొచ్చాడు పాపని. ఆయన తిరిగి వచ్చేప్పటికి పాప లేదు. ఏమైందో తెలియదు. అప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మళ్ళీ ఊరందరూ వెతకటం. మళ్ళీ దురదృష్టం ఏంటంటే వర్షం. గవర్నమెంట్ని కూడా క్రిటిసైజ్ చేస్తే అది తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఇది ఈ ఇంగ్లీష్ సినిమాలు అట్లా చూడటమే. ఎంతమంది సిబ్బంది వచ్చి అడవుల్లోకి వెళ్ళి జనాలు, ఊర్లో వాళ్ళు కానీ ఆ సిబ్బంది కానీ పోలీసులు గవర్నమెంట్ యంత్రాంగం కానీ అట్లా అడవుల్లోకి వెళ్ళి ఎతకటం అన్నది ఇక్కడ చూడటమే. వెంటనే రియాక్ట్ అయ్యి ఆ రోజు నైట్కి రియాక్ట్ అయ్యి డిప్లాయ్ చేశారు రిసోర్సెస్ని. డ్రోన్స్తో వెతికారు, థర్మల్ కెమెరాస్తో వెతికారు. అక్కడ బోరుబావులు ఉన్నాయంట, బోరుబావులు ఎతికారు. ఈ పాయింట్ కోసం నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. బోరుబావులు ఎతికారు, పెద్ద పెద్ద పొట్లు ఉన్నాయి, అన్ని కోణాల్లో ఎతికారు. ఏమైనా జంతువులు ఏమైనా తీసుకెళ్ళిపోతే ఏంటి అని చెప్పి వాటి ఆనవాళ్ళ కోసం వెతికారు. ఎవరైనా వచ్చి ఏమైనా అక్కడ జీడిపిక్కలు ఎరుకునే వాళ్ళు వీళ్ళు వచ్చి వెళ్తే అక్కడ సెల్ టవర్ కనెక్ట్ చేస్తూ ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, ఎన్ని మొబైల్స్ అక్కడ ఆ టైంలో ఉన్నాయని చెప్పి వాళ్ళందరితో వెతికారు. చుట్టుపక్కల ఊరిలో ఎంక్వైరీ చేశారు, అన్నీ చేశారు. వాళ్ళని కూడా మనం తప్పడానికి లేదు. గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. దురదృష్టం స్టెప్ బై స్టెప్ ఎక్కడ పడితే అక్కడ వెంటాడింది. వాళ్ళ అమ్మ చూసుకోకపోవటం ఏంటి, వాళ్ళ నాన్న అప్పచెప్పి చూసుకోమని చెప్పడం ఏంటి, వాళ్ళ అమ్మ చూసుకోవటం, పాప వెళ్ళిపోవటం ఏంటి, ఎవరికో కనిపిస్తే ఆయన కాపాడలేకపోవటం ఏంటి, వేరే వాళ్ళు తెచ్చేవాళ్ళు పాప అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఏంటి. నెక్స్ట్ ఈ లోపల ఇంక కూడా చెప్తాను చూడండి, ఎంత నాకు మీడియా మీద ఈ పాయింట్ ఆఫ్ టైంలో బాగా కోపం వచ్చింది కూడా. నేను చేద్దాం అనుకున్న ఒక స్టెప్ ఆ రోజు ఎందుకు ఆగిపోయా. అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది, పాపని అది చేస్తారు, ఈరోజు చాలా కీలకమైన రోజు, ఇలాంటి వార్తలు కూడా విన్నాము, చూసాను నేను. ఇదేమో న్యూస్ చెప్పేది, అమావాస్య వస్తుంది, ఇదా మీరు జనాలకు చెప్పేది, పిల్లల్ని అది చేస్తారు, పిల్లల్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా బొమ్మలు ఉన్నాయి, బొమ్మలకి పూజలు చేసి ఉన్నాయి, వాళ్ళొక ఇండికేషన్ ఇస్తున్నారు, ఎవరో వీళ్ళని భయపెడుతున్నారు, అది అని చెప్పి ఏది పడితే అది చెప్తున్నారు. పోలీసులు బొమ్మలను పెట్టి కొంచెం అందులో మీట్ పెట్టి ఏమైనా యానిమల్స్ ఉంటే అట్రాక్ట్ చేద్దాం, అసలు ఏమైనా తెలుస్తుందేమో అసలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎదిగిన యానిమల్స్ కూడా దొరకలేదు, వాళ్ళకి యానిమల్స్ దొరకల. ఇందులో కీలకమైన ఆ డాగ్ విషయంలో కూడా నాకు ఇక్కడ కూడా బాధేసింది. ఆ డాగ్ వెనక్కి వచ్చేప్పటికి వీళ్ళు దురదృష్టాలు అన్నీ, మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ డాగ్ వాళ్ళ అమ్మని తీసుకెళ్దాం అనుకున్న లోపల అక్కడ క్రౌడ్ని చూసి అది భయపడిపోయింది. ఒకటి అది బలహీనంగా అయిపోయింది. దాని పాపం ఒకరోజు రెస్ట్ ఇచ్చి పెట్టారు, ఒకరోజు ఫుడ్ పెట్టారు. కానీ అంటే మన ఆతృత కూడా ఉంటుంది కదా, దాని ద్వారా కుక్క ద్వారా మనకైనా తెలిసిద్దని దానికి ఒక ట్రాకర్ కట్టి దాన్ని వదిలేయాలి. కానీ ఇక్కడ కూడా అగైన్ మీడియానే వెనకాల దాన్ని వీడియోలు తీయటానికి దాన్ని వెనకాల పరిగెత్తారు. అది వీళ్ళు తరుగుతున్నారని పరిగెడుతుందా, పాపం చూపించడానికి పరిగెడుతుందా, ఏంది పాపం సంభవం అది కూడా చనిపోయింది. ఎక్కడ ఎటు దారిలో వెళ్తే అటు దారిలో మూసుకుపోతుంది. సరే నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళినట్టున్నారు, ఆ లొకేషన్కి వెళ్ళి ఇచ్చేసినట్టున్నారు. కానీ బట్ ఏమవుతుందో తెలియదు. పాప ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మనం కోరుకోవడం తప్పితే ఇందులో మనం చేసేది ఏం లేదు. నేను ఆలోచించి నేను ఫాలో అయితే 2 విషయాలు అనిపిస్తున్నాయి. ఒకటి, పాపను ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉండాలి, అది జరిగితే కనుక ఏ రోజైనా పాప దొరికిద్ది అన్న ఒక
ఆశ అయితే బతికే ఉంటుంది. అంటే కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ ఈ జీడి పిక్కలు వీళ్ళు ఏరుకునే వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న ఒకళ్ళు చెప్పారు నాకు ఇది నేను మాట్లాడితే, ఏంటంటే వాళ్ళ దగ్గర ఫోన్లు మీడియా ఛానల్స్ చూడటం అవన్నీ ఉండదు. సో అలా అని చెప్పి వాళ్ళు దొంగలు కూడా కాదు. సో పాప ఏడుస్తూ కనిపించింది, వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఎవరో పాప వీళ్ళు ఏళ్ళ తాలూకా ఎవరో కొంతమంది ఆ సంచార జాతులు కొంతమంది వదిలేస్తారు కదా, అలా అనుకుని తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళకి తెలియదు ఇలా పాప తప్పిపోయింది. అలాంటి కేసు ఏదైనా దెర్ ఇస్ స్లైటెస్ట్ ప్రాబబిలిటీ అని చెప్పారులేండి. సో అలాగే ఏదైనా పాప ఎవరి దగ్గర ఉండాలి. 2 ఎవరైనా నిజంగానే ఎత్తుకెళ్ళిపోయి ఉండాలి పాపని. 3వది అక్కడ బోరుబావులు ఉన్నాయంటున్నారు. ఆ బోరుబావిలో పాప ఏమైనా అంటే వీళ్ళు ఎతికారు కానీ కొన్ని కేసెస్లో ఏమైందంటే బోరుబావి తవ్విన తర్వాత ఇంకొంచెం కుంగిపోతుంది లోపలికి. సో వీళ్ళు అక్కడ సరిగ్గా ఏమైనా చెక్ చేసుకోపోవటమైనా అయి ఉండాలి. ఇది అవ్వకూడదని చెప్పి నేను దేవుని కోరుకుంటున్నాను. నాకు నాకు ఇదే భయం. ఇలా నాకు అని ఇట్లా ఏమైనా ఏంటిదో అమ్మో ఆకూడదు అని చెప్పి మళ్ళీ ఇది ఎలా రిసీవ్ అవుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్తోనే నేను ఆగిపోతాను. నేను చెయ్యాలంటే ఇప్పటికి 4 వీడియోలు దీని మీద చేసేవాడిని. అప్డేట్స్ అని చెప్పి పెట్టుకుంటే 4 చేసేవాడిని. తప్పేం లేదు అందులో చేసినా, ఎవరైనా చెప్పినా తప్పేం లేదు. కానీ స్టిల్ ఎందుకో పుల్ చేస్తుంది నన్ను. సో ఇది అక్కడ ఉన్న చెరువులు ఏమైనా ఉంటే చెరువులు ఏమైనా అయిపోయిందని చెప్పి చెరువు కూడా ఎతికారు. ఇంతమటికి ఏమీ దొరకలే, ఎక్కడ ఏమీ లేదు, ఆచూకీ ఏం లేదు. ఎన్ని దారులు ఎతుకుతున్నారో అన్ని దారులు క్లోజ్ అయిపోతున్నాయి. ఏం జరిగింది ఏంటి అన్నది ఇది ఒక మిస్టరీగా మిగిలిపోతుందేమో ఫర్దర్. కానీ అలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఉన్నది కమ్యూనిటీలో కాదు. మీరు ఉన్నది ఒక 40 ఎకరాల తోటలో అది దాటితే అడవి అన్నప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఏజ్ అనట్లేదు నేను, కొంతమందికి చిన్న ఏజ్లో కూడా మెచ్యూరిటీ ఉంటుంది. చిన్నపిల్లలకి పెళ్లి చేయొద్దు అంటే ఉద్దేశం ఏంటంటే మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది ఆ ఏజ్లో, సో చెయ్యొద్దు అని. వైష్ణవి కేసులో నాకు అలాంటి సిచ్యువేషన్స్ గమనించాం మనం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరు ఏజ్ ఏంటో పాప ఆవిడకి సరిగ్గా మాట్లాడటం కూడా రావట్లా. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో అర్థం కావట్లా. ఇంకా ఆవిడ బాధ అది, మనం దాన్ని ఇంకా తప్పు పట్టకూడదు కాబట్టి వాటి గురించి మనం వెళ్ళకూడదు. కానీ అలాంటి చోట ఉన్నప్పుడు కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారేమో అని చెప్పి. ఇంటి చుట్టూ బౌండరీ ఏదైనా అంటే వాళ్ళ డబ్బులు ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయండి. మన ఇష్యూ జరిగిన తర్వాత మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళకు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి తల్లిదండ్రులు. ఇన్ని జరుగుతున్నాయి కదా మన అపార్ట్మెంట్స్లో, ఇక్కడ కమ్యూనిటీలో ఉంటేనే మనం చాలామందికి ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఎంత భయపడుతున్నారు. ఒకప్పుడులా లేవు. మన చిన్నప్పుడు మనం రోడ్ల మీద తిరిగాం, బచ్చాలు గోళీలు ఏది పడితే అది ఆడుకుంటే. ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవు. పిల్లలు డెలికేట్గానే ఉంటున్నారు, సిచ్యువేషన్స్ అలాగే ఉంటున్నాయి. ఎనీవే స్టేటస్ అయితే ఇది ప్రజెంట్. వీళ్ళు చెప్పినట్టయితే మాత్రం, ఆ హెడ్డింగ్స్ పెట్టినట్టయితే మాత్రం ఇంకా ఏం లేదు. సో చూడాలి ఇంక ఎన్ని రోజులు ఈ ఆపరేషన్ కంటిన్యూ చేస్తారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ మధ్యలో బస్సులో కనిపించిందని చెప్పి అదొక వేరే ట్యాంజెంట్లో వెళ్ళారు. అది పాప అంత ఊరు దాటి అది దాటి ఎవరు తీసుకెళ్ళిపోయారు అన్నట్టు తీసుకెళ్ళారు చెప్పారు. అది ఏం లేదు. సో ఐ హోప్ పాప ఎవరి దగ్గర ఉన్నా, పోనీ ఎవరైనా వీళ్ళకి తెలిసిందో లేదైనా చేసినా తీసినా దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతే మనం చేయగలిగింది ఇందులో. ఇలాంటి హెడ్డింగ్స్ కానీ ఇలాంటి థంబ్నెయిల్స్ కానీ కనిపిస్తే మాత్రం కొట్టిపారుతాం మనము. ఏదైతే అదే అయితే ఎంకరేజ్ చేయకూడదు అసలు ఇలాంటి వాళ్ళని. వీళ్ళకి మనం ఒక నెగిటివ్ కామెంట్ చేసినా వాళ్ళకి మనం ఎంగేజ్మెంట్ ఇచ్చినట్టే, డిస్లైక్ కొట్టిన ఎంగేజ్మెంట్ ఇచ్చినట్టే. న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఒకళ్ళిద్దరికి ఏదైనా జరిగితే తప్పితే మిగతా వాళ్ళ ఆ థంబ్నెయిల్ హెడ్డింగ్స్ మాత్రం మారం. నా తప్పు ఉన్నా సరే మీరు నాకు చెప్పొచ్చు. అండ్ తెలిసి మాత్రం తప్పు చేయకూడదు. వీళ్ళకి తెలిసి చేస్తున్న తప్పులు ఇవి, అది నేను చెప్పేది. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ జోష్.